వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో 6 మందిని ఇలాగే నిర్లక్ష్యం చేసి పొట్టలు పెట్టుకున్నారు. అప్పుడు కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఉంది అని చెప్పి పోలీసులందరినీ కూడా కుప్పంకు పంపించారు. అందరినీ కూడా పార్కుల్లో పెట్టి రకరకాల ఏరియాలలో పెట్టి సడన్గా ఒక్కసారి గేట్లు ఎత్తేసి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి పోలీసులు ఎవరు లేరు కాబట్టి అందరూ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికి వెళ్ళిపోయారు. కాబట్టి అందరినీ కూడా పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ ప్యాక్ చేసి సాయంత్రం పూట ఇక లైన్లలో నిలబడండి అని చెప్పి గేట్లు ఎత్తారు. తిరుపతిలో జరిగిన తోపులాటలో 6 మంది మరణించడం జరిగింది. లక్షల మంది వస్తారు అని తెలిసినా కూడా జరిగిన ఘటన.